సునీత విలియమ్స్ రిటర్న్స్ టు ఎర్త్. చూడండి ఎలా వచ్చిందో. బెలూన్స్ ఓపెన్ అయ్యాయి, 4 బెలూన్స్ పారాచూట్స్ ఓపెన్ అయ్యాయి. చూడండి ఆ షటిల్ వచ్చింది, స్పేస్ షటిల్ క్యాప్సూల్లో దిగారు. ఈ సముద్రంలో, ఫ్లోరిడా సముద్రంలో దిగారండి. అక్కడి నుంచి రెస్క్యూ షిప్స్ వచ్చి ఆవిడని తీసుకొని వెళ్తాయి. షటిల్ నుంచి ఇంకా 25 మినిట్స్ పడుతుందండి ఆవిడ షిప్ని చేరుకోవటానికి. సేఫ్గా వచ్చినందుకు అంతకీ సంతోషం అండి. 9 months నుంచి సునీత విలియమ్స్ యొక్క రిటర్న్ రావడానికి అందరూ ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించాయండి. ఆవిడ క్షేమంగా మన భూమికి తిరిగి వచ్చినందుకు ఒక భారతీయులుగా సంతోషం అండి. గుజరాత్లో ఎన్నో సంబరాలు చేసుకుంటున్నారు. చూడండి స్పేస్ క్యాప్సూల్ ఎలా ఉందో. క్యాప్సూల్ అదిగోండి, అక్కడ రెస్క్యూ షిప్స్ వస్తున్నాయి ఆమెని పెద్ద షిప్ దగ్గరికి తీసుకువెళ్ళటానికి. ఎట్టకేలకు ఆవిడ క్షేమంగా మన సముద్రంలో ల్యాండ్ అవ్వటం చాలా సంతోషకరమైన విషయము. అందరూ అప్రిషియేట్ చేయాలండి మన వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు స్పేస్ ఆస్ట్రోనాట్స్ కాదు, వాళ్ళు ఏంజల్స్ అనే చెప్పాలి. మన లివింగ్ ఏంజల్స్ అని చెప్తే ఇంకా మంచిది. చూడండి ఎలా ఉన్నారో వాళ్ళంతా, ఎంత సంతోషంగా. వాళ్ళందరూ ఆ క్యాప్సూల్స్ దగ్గరికి, ఈ రెస్క్యూ షిప్స్ అన్నీ వెళ్ళి ఆవిడని రిసీవ్ చేసుకొని, ఆ క్యాప్సూల్ ఇంకా ఓపెన్ కాలేదండి. ఇక్కడ ఈ హోల్ ఉంది చూసారా, ఇదే పెద్ద ఓపెన్. ఆ ఓపెన్ తీసుకొని అక్కడి నుంచి ఇంకో రెస్క్యూ పర్సన్ని దాని షటిల్ మీద ఎక్కి వాళ్ళు ఒక తాడుని లంగర్ లాంటిది వేసి దానికి లింక్ చేశారండి. దాన్ని తీసుకొని వెళ్తారు పెద్ద షిప్ దగ్గరికి. ఇదంతా చూస్తూ ఉండండి. ఇదిగోండి, అక్కడి నుంచి ఇంకొక వ్యక్తి దిగి క్యాప్సూల్ మీదకి వస్తారండి. 2 పడవలు వచ్చాయి దగ్గరికి. అది ఓపెన్ అయిందండి. అది ఆ క్యాప్సూల్ విండో. అదిగోండి ఆ రెస్క్యూ పర్సన్స్ వాళ్ళంతా ఆ క్యాప్సూల్స్కి వచ్చిన, పైనుంచి వచ్చిన క్యాప్సూల్కి ఒక థ్రెడ్, పెద్ద తాడు లాంటిది ట్యాగ్ చేస్తున్నారండి. అదిగో అక్కడ ఎక్కి ఒక అతను, పైనుంచి ఇంకొక అతను అక్కడ ఒక లింక్ ఉంటే ఆ లింక్కి వేస్తున్నారండి. ఇక్కడి నుంచి మళ్ళీ షిప్ దగ్గర తీసుకువెళ్ళాలంటే ఒక 20 నిమిషాలు పడుతుందంట. అక్కడికి వెళ్ళి పెద్ద షిప్లోకి ఆ క్యాప్సూల్ని లిఫ్ట్ చేసి తర్వాత అక్కడి నుంచి సునీత విలియం గారు, విల్మోర్ గారు, బుచ్ విల్మోర్ గారు వస్తారు బయటికి. ఎన్నో కోట్ల మంది ప్రార్థనల వలన వాళ్ళిద్దరూ క్షేమంగా కిందికి ల్యాండ్ అయ్యారు. అది ఎంతో సంతోషకరమైన విషయం. మీరంతా చూసి సంతోషించండి. చూడండి అక్కడ ఒక పెద్ద షిప్ ఉంది కదా, ఆ షిప్పే ఈ బుధవారం తెల్లవారుజామున 3:27 ఆవిడ భూమి మీద ల్యాండ్ అయింది. ఈ సముద్రంలోకి ల్యాండ్ అయ్యారండి. ఓ 9 నెలల ఆమె కష్టం ఫలించిందండి. అక్కడి నుంచి సునీత విలియమ్స్ గారు క్షేమంగా వచ్చినందుకు ఎంతో సంతోషం అండి. చూడండి షిప్ దగ్గరికి ఆ క్యాప్సూల్ని లాక్కొని వస్తున్నారు. ఆ షిప్ ఈ బిగ్ షిప్ దగ్గరికి వచ్చేసిందండి. ఆ క్యాప్సూల్తో పాటు విలియమ్స్ వాళ్ళు ఉన్న
షిప్ కూడా ఈ బిగ్ షిప్ దగ్గరికి వచ్చేసిందండి. ఇక్కడి నుంచి వారు ఈ షిప్లోకి తీసుకొని ఆమెని డైరెక్ట్గా వైద్య పరీక్షలు చేయటానికి తరలిస్తారండి. వారు జీరో గ్రావిటీలో 9 months ఉన్నారు కాబట్టి ఎన్ని రోజులు ఈ భూ వాతావరణం మీద వాళ్ళు సెటిల్ అవ్వటానికి చాలా నెలలు పట్టచ్చండి. సో కూర్చోవటము నిల్చోవటము వాళ్ళకి కొంచెము ఆకాశంలో తేలుతున్నట్లే ఉంటారండి. ఆ ఫీలింగ్ పోయేదానికి వాడు కొన్ని వైద్య పరీక్షలు అవి చేసి ఆ తర్వాత ఆమె కొంతకాలం తర్వాతే బయటికి మన వాతావరణంలోకి అలవాటు పడి వస్తారండి. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడి నుంచి.
Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. And there we have it, some waves, some thumbs up, and some smiles.